హాయ్ వివాస్, దిస్ ఇస్ నానపరెడ్డి ఫ్రమ్ ఈ స్టూడియో. మన రంగయ్య గారు సార్, డాక్టర్ రంగయ్య గారు ఉన్నారు. ఆయుర్వేదం గురించి పిల్లలు పెట్టకపోతే ఎలాంటి మందు వాడితే, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడితే పిల్లలు పుడతారనేది చెప్తాను. సార్ గురుగారు చెప్పండి. పిల్లలు కాని వాళ్ళకండి, భార్యాభర్తలకు పంచ ఇవి పండ్లు, ఇది మర్రి, మేడి, జువ్వి, రాగి, గంగరావి, ఈ 5 పండ్లు నీడలో ఆరబెట్టి ఎండిన తర్వాత పౌడర్ చేసి ఒక చెంచా భార్య, ఒక చెంచా భర్త ఇద్దరు చప్పలిచ్చి మింగేసి పైనుంచి పాలు తాగాలి. అట్లా ఒక 40 days తాగితే మర్చిపోకుండా ఇద్దరికి సంతానోత్పత్తి కలుగుతుంది. ఇంకా అది కూడా కాదు అని అనుకుంటే రామబాణం ఆకులు అని దొరుకుతాయి. శ్రీశైలం కొండల్లో, లేకపోతే తిరుపతి కొండల్లో అక్కడ దొరుకుతాయి. ఆకులు ఒక 40 ఆకులు తెచ్చుకొని 40 భర్త, 40 భార్య ఇద్దరు రోజొక్క ఆకు పాలల్లో వేసి, పచ్చిపాలలో వేసి 2 పొంగులు పొంగిన తర్వాత ఆకు తీసేసి పాలు తాగాలి. అట్లా తాగితే ఎక్కడున్న నరాల వీక్నెస్ ఉన్నా, అందులో రక్తం మూసుకొని పోయినా దాన్ని ఇప్పేసి ఆ ఆకు పిల్లలు పుట్టేట్టు చేస్తుంది. ఇదైతే ఎంతోమందికి 18 మంది దానికి అయింది. ఆకుతోటి, రాంబాణం ఆకుతోటి చేసిన వాళ్ళకు పిల్లలు. అచ్చా, మీరు చేసిన 18 మందికి పిల్లల సంతానోత్పత్తి జరిగింది. బాగా సూపర్. అలోపతిక్ డాక్టర్లు పిల్లలు కారని చెప్పిన వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి అయింది అన్నమాట. ఓకే, దీనివల్ల రామబాణం ఆకు వల్ల. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.